చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సామరియా సామరియా సీతాతో కల్లే ఎదపైన బాలావే చెలియా చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళ. చూడండి టైం చూడండి ఎగ్జాక్ట్ 3:30 అవుతుంది. 3:30 అయితేనే మనం వస్తాం. 3:30 అయిందంటే జీ తెలుగులో ఇద్దరు కోతులు రావాలి. రవి లాస రెడీగా ఉన్నారు. ఇవాళ కత్తి లాంటి పార్టిసిపెంట్స్ ఎవరు 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 అని వెయిట్ చేస్తున్నారు. అండ్ ముగ్గురు కపుల్స్ రెడీగా ఉన్నారు. సో గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్. కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే వచ్చేసారు. రైట్ సో ఇవాళ క్యూట్ హాట్ ఎనర్జెటిక్ కపుల్స్ ముగ్గురు రెడీగా ఉన్నారు. ఏం డాన్స్ చేశారు? నేను వాళ్ళకి షో స్టార్ట్ అయ్యే ముందు ఎంత మంచి మంచి స్టెప్స్ నేర్పించాను తెలుసా వాళ్ళకి. రోజు ఈ అట్మాస్ఫియర్ అలవాటు, ఆ కెమెరా అలవాటు, నువ్వు భయం లేకుండా చేస్తావు బాగా. కానీ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్ కొంచెం ఆ ఫియర్ అనేది ఉంటుంది. మెల్లమెల్లగా బయటకు వస్తారు వాళ్ళు. రైట్, మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. పింక్ పెళ్ళాం నేమ్ వచ్చేసి శ్వేత. తను ఎంబీఏ చేస్తుంది, మంచి వంట చేస్తుంది. వంట చేస్తుంది, ఎంబీఏ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ట్రావెల్స్, కార్, క్యాబ్. ట్రావెల్స్. వెరీ వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా మీకు బాగా నచ్చిన క్వాలిటీ? మీరు ఏం చేస్తే అది ఓకే అంటే ఏం చెప్పినా ఓకే అంటే నో అనే మాట చెప్పదు. సరే, ఈ నిమ్మగూడ పెంకిపల్లం టైటిల్ వీళ్ళిద్దరికంటే నువ్వే బెస్ట్ ఎందుకు, నువ్వే ఎందుకు గెలుస్తావు అని అనుకుంటున్నావు? ఆ విషయం వాళ్ళ ఆవిడ చెప్తారు చూడు. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఓకే, తన పేరు చెప్పండి ఫస్ట్. మా మొండి మగడి పేరు అనిల్. హీస్ డూయింగ్ బిజినెస్. ఓకే, మ్యారేజ్ అయి 2.5 years అవుతుంది. 2.5. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. వెరీ నైస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చారు. వెరీ నైస్. రైట్, మీరు మీ ఆవిడ గురించి. నా పేరు గోవింద్ అండి. మా మిస్సెస్ పేరు స్వాతి. తన హౌస్ వైఫ్. తను నాకు ఏ డిజైన్ తీసుకున్నా దానికి పాజిటివ్ గానే ఉంటుంది. నేను ఏదైనా చేస్తున్నానంటే తనకి ఏదైనా చెప్పి చేస్తాను. అందులో తన కోఆపరేషన్ మాత్రం ఖచ్చితంగా నాకు ఉంటుంది. 100%. ఓకే, బాగా హెల్ప్ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది. పర్ఫెక్ట్ వైఫ్ అంటారు. వెరీ నైస్. మేము తిరుపతి నుండి వచ్చాము. ఎక్కడ నుంచి అండి? తిరుపతి నుండి వచ్చాము. తిరుపతి నుంచి వచ్చారు. వెరీ నైస్. మా హస్బెండ్ పేరు గోవింద్ అండి. నా పేరు స్వాతి. మాకు ఒక బాబు. పెళ్లి ఎన్ని అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. వెరీ నైస్. తిరుపతి నుంచి వచ్చారు. వెంకన్న స్వామి ఎలా ఉన్నాడు?
మిమ్మల్ని అడిగినా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు MMPP. అదే స్టైల్ అంటే ఆ పిల్లి గడ్డం చూసినట్టుంది. నిజంగా రామ్ చరణ్ తేజ్ మన స్టూడియో మన సెట్ కి వచ్చినట్లేదు. మిస్సెస్ పేరు రెనీరా అండి. రెనీరా రెనీరా అంటే ఏంటండి? పేరు సెయింట్ పేరా? రెనీరా. వెరీ నైస్. వెరీ ఈ జనరేషన్ పేర్లా ఉంది రెనీరా. ఓకే, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జీవన్ లాల్. జీవన్ లాల్. వెరీ నైస్. ఓకే, ఇంకా చెప్పండి. మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, అండ్ షీ టేక్ కేర్స్ ఆఫ్ మీ వెరీ గుడ్. వెరీ నైస్. పెళ్లి ఎన్ని అవుతుంది? 8 years అవుతుందండి. 8 years అవుతుంది. 8 హ్యాపీ ఇయర్స్. వెరీ హ్యాపీ. చూస్తే 1-2 years 8 years. మాకు 2 పిల్లలు. బాబు 7 years, పాప 1.5. ఏం త్వరగా పెళ్లి చేసుకున్నారా ఏంటి? లేదు, నార్మల్ అయిన తర్వాత చేసుకున్నాం. ఆబ్వియస్లీ మేజర్ అయిన తర్వాత చేస్తున్నారు. బట్ 18 years 19 years వాట్స్ యువర్ ఏజ్ డూడ్ నౌ? నౌ ఇట్స్ 29. 29. యు డోంట్ లుక్ లైక్ 29. మీరు మీ ఆయన గురించి చెప్పండి. మా హస్బెండ్ పేరు జీవన్ లాల్. తను IT ఫీల్డ్ జెన్పాక్ లో చేస్తారు. చాలా కేరింగ్, అండర్స్టాండింగ్. చూద్దాం మరి కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. ఇంట్రొడక్షన్ ఇంత ఫార్మల్ గా అయింది, ఎపిసోడ్ ఇంత ఫార్మల్ గా ఉండదండి, కానీ ఎంజాయ్ చేయండి. లెట్స్ సెలబ్రేట్ ది లవ్ బిట్వీన్ యూ బోత్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. నమస్కారం లాస గారు, బాగున్నారా? బాగున్నాండి. ఏంటండి ఈ మధ్య అసలు ఫోనే చేయట్లేదు? అంటే ఇగో కన్నడంలో బిజీ ఉండే నేను. మా ముగ్గురు అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మా అమ్మాయిలు వీళ్ళు కూడా యూత్ అండి, 16, 17, 18. కానీ మా అమ్మాయిలు మీకంటే, మీ అబ్బాయిల కంటే కొంచెం పెద్దండి, 18, 19. అదే అండి ట్రెండ్. అడుగురా ఏమైనా కావాలంటే. ఏమొచ్చు మీకు? సాంగ్స్ అన్ని వచ్చు. పాటలు ఒక్కటే రావండి, మిగతావన్నీ వచ్చు. ఏమండి మాది మొత్తం ఫిట్నెస్ ఫ్యామిలీ అండి. మేము ఫిట్నెస్ కి యోగా, ఫిట్నెస్ అంటే బాడీ. మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు మా అమ్మాయి జిమ్ లోనే ఉంటుంది. అవునా? విత్ మ్యూజిక్ అండి. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా. ఓకే అమ్మ, ఒక్కసారి ఇట్రా అమ్మా. ఆ పాట తెలుసా నీకు? బమ్ చిక్ బమ్ బమ్ సాంగ్ రాదండి. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా చెప్పు. బమ్ చిక్ చెయ్యి బాగా. ఒంటికి యోగా మంచిదేగా. ఈ పాట పాడుకుంటూ 2 భంగిమలు పెట్టు, నీ ఫిట్నెస్ చూస్తా. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా. ఇగో ఈ కాలు ఇట్లా ఉంచది, స్ట్రైట్ చేయాలి. ఇప్పుడు ఇంకా వావ్. ఇప్పుడు పాట పాడు. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా. దాని తర్వాత ఏంటి? వంటికి యోగా మంచిదేగా. చెయ్యి బాగా. ఒంటికి యోగా మంచిదే. చూసా? చెయ్యండి. సూపర్, పేరు నిలబెట్టావు నువ్వు. నిజంగా సూపర్ అండి. ఇలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావడం అది మీరు చేసుకున్న పుణ్యం అండి, అదృష్టం అండి. వెరీ నైస్. వీడు మా పెద్దోడు. నమస్కారం. మా అమ్మాయి అల్లుడు గారు. మా అమ్మాయి చాలా సాఫ్ట్ అండి. ఏం పేరమ్మా? నా పేరా లాష. వా, చాలా అందంగా ఉన్నావమ్మా. పేరు తగ్గట్టుగానే. పేరు పెట్టుకున్న తర్వాత అందంగా ఉండాల్సిందే. నిజంగా. అడుగురా ఏమైనా అడగాలనుకుంటే. నాన్నగారు పేరు. నాకు డాన్స్ కావాలి. బంచిక్ బంబ ముందుగా పాట రామ్మా. నీ ఫిట్నెస్ ఎంత ఉందో చూద్దాం. ఏరోబిక్స్ షీ విల్ డు లైక్ దిస్. బమ్ చిక్ బమ్ బమ్ వంటికి యోగా మంచిదేగా. అంత నీ ఇష్టమా? అంతే కదా. నేను పాట పాడతా, నువ్వు 2-3 భంగిమలు పెట్టు. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా. వంటికి యోగా మంచిదే. ఉంగడం మీ 3 అమ్మాయిలకు అలవాటు అయింది. ఏమనంటే డింగ్. ఓకే, మీ 2వ అమ్మాయికి డెడికేషన్ లేదండి. మీ ఫస్ట్ అమ్మాయికి ఉన్నంత డెడికేషన్. అది మాటకారి అండి. ఓకే, ఏమంటారా? ఓకే అండి. ఓకే, బాగుంది. ఓకే. వీడు మా పెద్దోడు. మా అమ్మాయి చాలా స్టైలిష్. ఏం పేరమ్మా? నా పేరు సన్నీ లియోన్ అండి. వెరీ నైస్, బాగుంది. మా వాడి పేరు ఇమ్రాన్ హాష్మి. అయ్యో, వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా వెరీ రొమాంటిక్. చాలా బాగుంటది అసలు. వెరీ నైస్. సో ఏమైనా అడగాలనుకుంటే అడుగురా. అన్నం వండొచ్చా? సన్నీ లియోన్ ఇక్కడ అన్నం అలాంటిది ఉండదు. పిజ్జా, బర్గర్. అవన్నీ చేయనికి వస్తుందా? వస్తుందండి. అవన్నీ చేసినా కూడా నీ బాడీలో ఫిట్నెస్ ఉందా? మా అమ్మాయికి అవన్నీ రావండి, ఆర్డర్ చేయడం మట్టుకే వస్తుంది. అవునా? ప్రిపరేషన్ రాదండి, ఆర్డర్ చేయడం రాదు. ఓకే. సన్నీ లియోన్ భరతనాట్యం చేస్తే ఎలా ఉంటది చూడాలనిపిస్తుంది. షీ కాంట్ డాన్స్ కదా. వై? సన్నీ లియోన్ కదా. అందుకే సన్నీ లియోన్ ఎప్పుడు ఇట్లానే చేస్తుంది. సన్నీ లియోన్ భరతనాట్యం చేస్తే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారవు, కానీ భరతనాట్యం చేయాలి. ఎలా చేస్తుంది రామ్మా? తక్కర దిమ్మి తక్కర దిమ్మి తక్కర దిక్కి తక్కర దిమ్మి దా అంత ఏంటిది?
భరతనాట్యం ఇది ఉంటుందే. ఏ కాన్స్టిట్యూషన్ మొత్తం ఈడికే అంటే భరతనాట్యం చేయమ్మా. సన్నీ లియోన్ ఏమంటారా? ఓకే, కానీ పెళ్లి తర్వాత కొంచెం మార్చుకోవాలి. పెళ్లి తర్వాత నీ పేరు సన్నీ లియోన్ నుంచి లియోన్ సన్నీ అని మార్చుకోవాలమ్మా. పర్లేదండి, పేరు అదే ఉంటుంది. పెళ్లి అయితే బాగా ఎన్నో. ముగ్గురు రండి, ముగ్గురు అక్క చెల్లెలు రండి. ఇప్పుడు డాన్స్ చూస్తాం. चमका चमका मेरिया में चम चम करके चमका लावा झंडू बाम जी नच दे पैजन थमका चमका चमका मेरिया में चम चम करके चमका लावा झंडू बाम जी नच दे पैजन थमका मेरे ही चर्चे मेरिया ही कल्ला जग सारा करदानी बार बार वे ये दुनिया पित्तल दी ये दुनिया पित्तल दी ये दुनिया पित्तल दी बेबी डाल में सोने 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 दी I'm out to love tonight I'm out to love I'm out to love tonight I'm out to love సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మిస్టర్ పెళ్లి కూతురు. దాని తర్వాత స్కోర్స్ 300 పాయింట్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర. సరే, ఇప్పటి వరకు మనం ఆడుతూ పాడుతూ ఏదో అలా గడిపేసాము. ఇప్పటి నుంచి అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్, దీని పేరే ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటలో మ్యూజికల్ చైర్. 4 చైర్స్ ఉన్నాయి, స్టూల్స్ ఉన్నాయి, కానీ మీరు ముగ్గురు కపుల్స్ ఉన్నారు. ఏంటిది ముగ్గురుంటే 2 ఉండాలి కదా అని అంటారు కదా. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజికల్ చైర్. అలా తిరుగుతారు, సౌండ్ ఆపేయంగానే కూర్చుంటారు. ఫస్ట్ హస్బెండ్ కూర్చుంటారు, దాని మీదకెళ్ళి వైఫ్ కూర్చుంటుంది. ఈ 4 ఒక డమ్మీ చైర్ ఉంది. మీరు పొరపాటున డమ్మీ చైర్ మీద కూర్చున్నారనుకోండి, పడిపోతారు. అప్పుడు 0 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? మీరు మంచి చైర్స్ లో కూర్చుంటే 100 పాయింట్స్ వస్తాయి. అలా 3 సాంగ్స్ 300 పాయింట్స్ గెలుచుకోవచ్చు మీరు పడకుండా కూర్చుంటే. రైట్, అర్థమైపోయిందా? లవ్ ఉంటే లక్ ఎలాగో అలాగా ఉంటదంట ఇద్దరి మధ్యలో. ఓకే, లెట్స్ సీ విత్ సాంగ్ నంబర్ 1.
ఫాస్ట్ 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 ఫాస్ట్. మంచిగా కూర్చోండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యా మూవ్ యువర్ సీట్. అందరూ ఒకసారి. ఆహా, అది డమ్మీ అనుకుంటాను. కూర్చొని ట్రై చేయరాదు? అలా ఎలా మిస్ అయింది? వీళ్ళే తప్పు చేశారు. బేసికలీ అక్కడ ఆగారు, అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు. డమ్మీ అని తెలిసిపోయిందా? ఎందుకు కూర్చోలేదు? వాళ్ళు బ్యాక్ వస్తారు అనుకున్నా. అంటే మీలాగే అందరు బ్యాక్ వచ్చి కూర్చుంటారు అనుకున్నారా? ఆహా, ఓకే. బట్ లక్ మీ వెంటే ఉంది, ఎవరు పడలేదు. అందుకే ముగ్గురికి 100 పాయింట్స్. వెరీ గుడ్. కూర్చోండి, లేవకండి. ఈ రౌండ్ లో అయితే తప్పించుకున్నారు. ఈ పార్ట్ లో అప్పుడు 3 చీరలే ఉంటారు, ఎవరో ఒకరు కంపల్సరీ పడతారు. అండ్ బేసిక్ రూల్ ఏంటంటే మీరు వెళ్ళి మళ్ళీ వాపస్ రాకండి. ఎక్కడ తాగుతారో అక్కడనే కూర్చోండి. ఓకేనా? సాంగ్ నంబర్ 2. చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 గునగున నడకల్లో నీ కొలుపు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీ పొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో దిక్క కాస్త దించి పెడతాయి వాళ్ళ పేచి చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 ఉంటే జానకిలో రాముని వలచి వచ్చే సూర్పణకు వరసలు మార్చి సిగ్గేలేని చెలి జగ్గు మరి కూర్చో కూర్చో కింద కూర్చో కింద కూర్చో. వావ్, అలా ఎలా అనుకున్నారు? ఇది అనుకున్నదొక్కటి అయినది అలా పడ్డారన్నమాట ప్రేమలో. ఎలా అనిపిస్తుంది? మీరు ఈ చీర అనుకోలేదు కదా? ఏ చీర అనుకున్నారు మీరు? అటు వెళ్దాం కానీ మీరు అన్నారు కదా ఎక్కడ ఆగితే అక్కడనే రమ్మా. అంతే మరి. పాయింట్స్ కట్ చేయాలి ఇప్పుడు. అది ఆ ప్రాసెస్ కి తర్వాత వద్దాం. ఎందుకంటే మీరు ఇటల్లీ కూర్చుంటే వాళ్ళకి ఆ చీర రూల్స్ ఎందుకంటే సరే కానీ మీ ఇద్దరి మధ్యలో ఏంటది స్ట్రాంగ్ పాయింట్? అందరు లవ్ అండర్స్టాండింగ్ అంటారు, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఐ మీన్ ఆ బంధం ఎలాంటిది? చాలా స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్. ఎందుకంత స్ట్రాంగ్? ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా బాగా గుర్తుపోయే ఇన్సిడెంట్? ఏ ఇన్సిడెంట్స్ జరగలేదు. హ్యాపీ ఇన్సిడెంట్స్ కూడా లేవా? హ్యాపీ చాలా ఉన్నాయి. మరి హ్యాపీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పండి. మీ ఆయన మీకోసం స్పెషల్ గా చేయడం, లేకపోతే మీరు మీ ఆయన కోసం చేశారు? నా కోసం చాలా కష్టపడతారు. మీకు కూడా ఏం లేదా? మీ ఆవిడ వెరీ నైస్. సెకండ్ సాంగ్ కూడా పడితే మీరు ఇద్దరి మధ్య నిజంగా లవ్ తక్కువ ఉన్నాడు. లేదు, అలా లేదు. అంటే మీరే పడతారని మీకు నమ్మకంగా ఉందా? లేదు, చూద్దాం. ఓకేనా బాబాయ్? ఫస్ట్ మీరు పడకుండా చూద్దాం. పడకపోతే వాళ్ళిద్దరికంటే మీ ఇద్దరికి లవ్ ఎక్కువ ఉంది. ఓకేనా? ఎందుకంటే పరిగెట్టి ఎందుకంతసేపు పరిగెట్టిస్తున్నా అంటే కూర్చుంటే ఆరాం ఉంటుంది. ఓకేనా? అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నా, మీరు ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, అంతే తేడా. రైట్, లాస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ముగ్గురికి ఆల్ ది బెస్ట్. వాళ్ళిద్దరికి 200 నీకు 100 తక్కువైనాయి. నెక్స్ట్ మేనేజ్ చేద్దాం. వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని మీరు పడేయాలి. ఓకేనా? టైం ఫర్ సాంగ్ నంబర్ 3. ఏదైనా లేదనగా
వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా. ఇది పడడం అంటే ఏం పడ్డారండి, ఏం స్టైల్, స్టార్టింగ్ నుంచి స్టైల్ గా ఉన్నారని అర్థమైంది కానీ ఇంత స్టైల్ గా పడతారని ఊహించలేదు. అయ్యో 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 అయ్యో. కూర్చోండి పాపం, అలాగా హస్బెండ్ వదిలేస్తారా? అమ్మా ఏం పడ్డం ఏం పడ్డం. ఎలా ఉంది ఎక్స్ప్రెషన్, ఏంటి ఏమైంది? ఫస్ట్ రవి గారి మీద కోపం వస్తుంది. ఆ పడగానే నవ్వితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. మీకు చాలా ఆనందం వేసింది కదా పడుతుంటే. ఇప్పటివరకు ఎవ్వరు పడలేదు తెలుసా. నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నావు. అది నువ్వు ఏదనుకున్నావు ఈ మూడిట్లా? ఏదో అనుకుంటారు కదా, అది అనుకున్నావు. అందుకే కాన్ఫిడెంట్ గా కూర్చున్నావు. కూర్చున్నాక పడ్డాడు చూడు నా సామిరంగా. పొంగి పింగి అంది. పొంగి కుంగి అన్నదా? మీ ఆవిడ ఎందుకు కూర్చోలే మీద? ఆల్రెడీ పడిపోయినాను కదా. ఆ టైంలో పడిపోయాడంట. రైట్. సో ఎనీ స్వీట్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ బిట్వీన్ యూ మ్యారేజ్ తర్వాత? పెళ్ళైన ఫస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు నాకు తెలియకుండా సర్ప్రైజింగ్ గా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి బొకేస్ గిఫ్ట్స్ అన్ని డెకరేషన్ అంతా చేసి మిడ్ నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఇంట్లోనే? లేదు, మా ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఆంటీ వాళ్ళ ఇంట్లో సడన్ గా వాళ్ళు ఎట్లా పిలిచారంటే వ్యాలంటైన్స్ డే గురించి అంట. నువ్వు చెప్పొచ్చు కదా మొత్తం మీ ఆవిడేనా? నువ్వు చెప్పొచ్చు కదా. అమ్మా కొంచెం లేగమ్మా. కొంచెం పడలేదు తెలుసా? నిజంగా ఏం డ్యామేజ్ కాలేదుగా? అది అపోలోకి వెళ్ళాక తెలుస్తుంది. లే ఇక్కడ ఇన్ హౌస్ డాక్టర్ ఉన్నాడు ఒకడు, చూస్తాడు. ఏం లేదు కదా, నడుము అయితే ఓకే కదా? అది ఓకే. చెప్పండి, చెప్తున్నారా? అయితే అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసేసరికి నాకు ఎట్లా పిలిచారంటే ఏదో ఎమర్జెన్సీ అయిపోయింది, ఎవరికో బాగాలేదు అన్నట్టు పిలిచారు. అయ్యో, అక్కడికి వెళ్ళి చూసరికి ఇది ఉండేసరికి చాలా అసలు చెప్పలేనంత. ఆ టైంలో మనకి వ్యాలంటైన్స్ డే అన్న విషయమే మర్చిపోయాను. నార్మలీ నైట్ షిఫ్ట్, సో తను డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా. మా ఇంట్లోనే ఏదో జరిగింది అనుకొని మొత్తం వ్యాలంటైన్స్ డే గురించి మర్చిపోయి వెళ్ళిపోయాను అన్న. తీరా చూస్తే అక్కడ తిను ఉన్నాడు. మొత్తం అరేంజ్మెంట్స్ అయ్యేసరికి అసలు చెప్పలేను అన్న ఆనందం. ఫస్ట్ కోపం రాలేదు, ఇట్లా చెప్తావా? మా ఆంటీ మీద కోపం వచ్చింది. ఇట్లా చెప్తావేంటి, ఇంత సడన్ గా బాబుని ఎత్తుకొని ఉరకాల్సి వచ్చింది. వ్యాలంటైన్స్ డే గురించి ఏం లేదు, నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని నాది సింగిల్ ఫోటోస్ ఉన్నాయో అన్ని కంబైన్ చేసి ఒక కొలాజ్ లాగా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి హీరో అనుకున్నాం కానీ రియల్ హీరోనే. రియల్ హీరో. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేనా? ఉంటారు కామన్ గా, కానీ చెప్పారు కదా. నాకు పెళ్లి కాలేదు అప్ప, ఉండొచ్చు. నాకు చెప్పారు, ఎవరికైనా ఉంటది. ఆల్ బాయ్స్ చెప్పారా? చెప్పలేదు, తెలిసిందా? ఎందుకు చెప్పలేదు? ఎంతమంది ఒకరేనా? నాకు తెలిసి ఒకరు, తెలియకుండా ఇంకెంతమంది. మీకు ఇలాంటి డౌట్ గాల్లో లేస్తాయి రవి. సూపర్ అండి మీరు ఈ యాటిట్యూడ్ తోనే ఉన్నారని తెలుసు, ఒకటే తెలుస్తుంది, అయినా ఏమనలేదు. ఇప్పుడు లాయల్ గా ఉంటుండలేదా, అది ఇంపార్టెంట్ మనకి. అది మీకు ఈ పాటలో 0 అంటే టోటల్ గా ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు 200. వాళ్ళు గెలుచుకున్నారు 200. వీళ్ళు గెలుచుకున్నారు 300 పాయింట్స్. సూపర్. సో ఇప్పుడు ఈ 2 రౌండ్ల తర్వాత మొత్తం స్కోర్లు చూస్తే థర్డ్ కపుల్ మీద ఉన్నాయి 500 పాయింట్స్. ఫస్ట్ కపుల్ దగ్గర ఉన్నాయి 500 పాయింట్స్. లీడింగ్ లో ఉన్నారు, ఒక్కసారి కూడా పడలేదు, అందుకే వాళ్ళ దగ్గర ఉంది 600 పాయింట్స్. yes, థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. అదే రంగు పడుద్ది. కళ్ళు ప్లేస్ రౌండ్ లో ఇది ఇంట్రొడ్యూస్ చేసాము. చాలా బాగుంటది రౌండ్. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది అనమాట ఫైనల్ రౌండ్ కి ఏ 2 కపుల్స్ వెళ్తారు, ఏ కపుల్ ఎలిమినేట్ అవుతారు అని. ఆల్రైట్, చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ హస్బెండ్ నిల్చుంటాడు, పాపం ముఖమే బయట ఉంటది. హార్ట్ కి టచ్ అయ్యి పగిలితేనే మీకు 100 పాయింట్స్. వైఫ్ కే ఛాన్స్ వస్తుంది. హస్బెండ్ ఏం చేస్తాడు, లోపల నుంచి తల పెడతాడు. హస్బెండ్ ముఖానికి తాకితే నో పాయింట్స్. పక్కన హార్ట్ కి తాకి బెలూన్ పగిలిపోవాలి, అప్పుడే మీకు 100 పాయింట్లు వస్తాయి. 5 ఛాన్సెస్, సో 500 పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఆల్రైట్,
లెట్స్ స్టార్ట్ విత్ హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మిడిల్ కపుల్ స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. ఫైవ్ ఛాన్సెస్ అండి, గురి చూసి కొట్టండి, టైం లిమిట్ ఏమీ లేదు. 5 లో కనీసం 3 టార్గెట్ చేయండి. 300 పాయింట్ అయితే కావాలి, అప్పుడు మీరు సేఫ్ అవుతారు. ఓకేనా? లీడ్ లో ఉన్నారు కదా అని రిలాక్స్ అవ్వకండి. గట్టి కొడితేనే పగులుతుంది. హార్ట్ షేప్ కి తాకాలి, హార్ట్ షేప్ కి తాకితేనే మార్క్స్. ఓకే, స్టార్ట్. ఫస్ట్ 100. చూసి టైం అయ్యో ఆగండి, ఆలోచించి. టైం లిమిట్ ఏం లేదు, రిలాక్స్. చూసి సూపర్. ఫస్ట్ బెలూన్ అయితే పగలగొట్టాడు. సో 3 ఛాన్సెస్ లో 100 పాయింట్స్ వచ్చాయి. రెడీ? నువ్వు బయట పెట్టు. బయట రెడీ? 4th ఛాన్స్. లాస్ట్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. వేస్ట్ చేస్తున్నారు. ఐదు ఛాన్స్ అయిపోయాయి. 200 పాయింట్లు. వెరీ గుడ్. బయటకు వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి. నిజంగా ఏం చేయలేని పరిస్థితి కదా బాబాయ్, అట్లా మొక్క మీద పడుతుంటే. సో టోటల్ గా 5 ఛాన్సెస్ లో 2 పగలు కొట్టారు. 200 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ మీ టోటల్ స్కోర్ 800 పాయింట్స్. వెరీ గుడ్. ప్లీజ్. సో మిడిల్ కపుల్ ఫైనల్ రౌండ్ కి వెళ్తారా లేదా అనేది తెలిసి ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే 800 పాయింట్స్, వీళ్ళు 500 అండ్ వీళ్ళు కనీసం 3 కొడితే వాళ్ళకి ఈక్వల్ అవుతారు. ఎక్కువ కొడితే దాటిపోతారు, హైయెస్ట్ స్కోర్ లోకి వెళ్తామని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అదే కొట్టలేరు అన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు. అంటే వాళ్ళకి లవ్ మీద కాన్ఫిడెన్స్ లేదన్నారు కదా, మేము ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి కాన్ఫిడెంట్ ఉంది. లవ్ మ్యారేజ్. వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అంట. అంటే మీకే కాన్ఫిడెన్స్ లేదని ఇండైరెక్ట్ గా చెప్పారు. చూద్దాం ఎవరు. నిజంగా ఈ మాట తర్వాత మీరు కొట్టకపోతే వాళ్ళు 800 పాయింట్స్ ఉన్నారు. సీరియస్ గా తీసుకోండి. ఒక పార్టిసిపెంట్ వేరే పార్టిసిపెంట్ వాళ్ళ గురించి లవ్ తక్కువ ఉంది అని చెప్పడం ఫస్ట్ టైం. అది ప్రూవ్ చేసుకునే పాయింట్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళ వీళ్ళ వీళ్ళు పిలుద్దాం. వీళ్ళని అన్నారు వాళ్ళు. ఏమండి మీరు ఆ హార్ట్ షేప్ దానికి తాకితేనే మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? సన్నగా ఉన్నారు, ఎక్కువ ఫోర్స్ తో కొట్టాలి. మీరు ఎగరకుండా చూసుకోండి. ఓకేనా? రెడీ? 5 ఛాన్సెస్. యువర్ ఫస్ట్ ఛాన్స్. గురి కరెక్టే బట్ మిస్. చూసి ఆగండి, అలా గురి తీసుకోండి. ఇగో ఈ చెయ్యి డైరెక్షన్ చూపెడితే ఆ బుడగ ఆ డైరెక్షన్ వెళ్తుంది. ఈ చేతితో డైరెక్షన్ చూపెట్టండి. ఎక్కడ ఎటు ఆ డైరెక్షన్? మీ ఆయన ముఖమా? హార్ట్ కదా. అది ఒంగ కొంచెం వెనక్కి ఇది తీసుకోండి. ఇట్లా తీసుకోండి. వెనక్కి ఇప్పుడు రిలీజ్ చేయండి. లాస్ట్ 2 ఛాన్సెస్. అది లక్కీగా పగలలేదు కాబట్టి సరిపోయింది. పగిలింటే ఎట్లా అనిపిస్తుంది? బయటకు చెయ్యి కింద పెట్టు. అయ్యో నిన్న ఆడుకుంటున్నారు బాబాయ్ వాళ్ళ. నువ్వు రవిని చూసుకోవాలి, ఎందుకంటే టిప్ ఇచ్చింది రవి. అట్లా అయితే అది వర్కౌట్ అయితే అనుకున్నా. లాస్ట్ ఛాన్స్. ఏమండి ఈ 100 మార్కులు చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ఎలిమినేటెడ్. ప్లీజ్ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు హిట్ ద టార్గెట్. ఓకే? ఓకే. వెరీ గుడ్. సో 100 పాయింట్స్ తీసుకున్నారు. అండ్ దానికంటే ఇంపార్టెంట్ లవ్ ఉంది మీ ఇద్దరు మధ్యలో అని ప్రూవ్ చేస్తారు కొంతమందికి. వెరీ గుడ్. 100 పాయింట్స్. చూద్దాం ఫస్ట్ కపుల్ ఎలా చేస్తారో, ఎలా పర్ఫార్మ్ చేస్తారో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా వాళ్ళకి 800 పాయింట్స్, వీళ్ళకి 600 పాయింట్స్. సో ఇప్పుడు మీరండి, వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతారు. కానీ మీ టార్గెట్
కనీసం 2 బెలూన్స్. ఓకేనా? అడ్వాంటేజ్ మీరు 4 బెలూన్స్ పగలగొడితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది లాస్ట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వచ్చే 5 ఛాన్సెస్. మీ టార్గెట్ కనీసం 2 బెలూన్స్ పగలగొడితే మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరి మధ్య లవ్ లేదు అని కూడా కొంతమంది అన్నారు. మీరు కూడా సెకండ్ రౌండ్ లో పడ్డారు కింద. ఇది వాళ్ళకి పొగరు. వాళ్ళు 2-3 పగలగొట్టారని చూసారా, తొడలు కొట్టుకుంటున్నారు. రెడీ? ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. రెడీ? 1 2 3 గో. నీకేమైంది? అంటే ఎక్కడ తగ్గుతుంది? మంచిగా నవ్వుతూ ఉండు. నవ్వుతూ ఉండు. ఏదో పులిహార పొట్లాలు వంచుతున్నావు కదా అక్క. గట్టి కొట్టు. లాస్ట్ కొట్టకపోతే మీరు అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. ఒక్కటి కొడితే మీకు, లాస్ట్ కపుల్ కి టాస్. 2 కొడితే మీరు డైరెక్ట్ ఫైనల్ రౌండ్. లాస్ట్ రౌండ్ కనీసం టాస్. ఇది కొట్టకపోతే మీరు అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. మీరండి సార్. ఓకే, సో ఫైనలీ ఈ రౌండ్ లో 0 స్కోర్. ఈజీ ఉండేయండి. మీరు చాలా తొందరపాటు పడ్డారు, టెన్షన్ పడ్డారు, కొంచెం అక్కడ డిలే అయిపోయింది. సో ఈ కాంపిటీషన్, ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఎలిమినేట్ అవుతున్నారు. బట్ నో ప్రాబ్లం. మీ ఇద్దరు మధ్యలో లవ్ లేదని ఏదో కామెడీగా కాంపిటీషన్ కోసం వేసాను. బట్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ మ్యారేజ్ పిలుస్తారా? నా మ్యారేజ్ కా? పిసినారి ఎక్కువ తినేస్తాను ఫీలింగ్. మీరు అలా అంటే రూమ్ ఇంటికి వెళ్ళక మాట నన్ను కొడుతుంది. నిజం చెప్తే కూడా కొడతారా? లేదండి, నాకు బేసికలీ పెళ్లిలో ఎక్కువ ఖర్చు పెట్టడం నాకు నచ్చదు అనమాట. దాని బదులు అన్నదానం అట్లా చేస్తేనే బాగుంటది. నేను బేసికలీ ఐ బిలీవ్ ఇన్ రిజిస్టర్ మ్యారేజ్. మన క్లోజ్ కజిన్స్ ని పిలిచి చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంత ఎక్కువ ఖర్చు పెడతారు అర్థం. నాట్ బికాస్ నేను డబ్బులు సేవ్ చేసుకోవాలని కాదు, కానీ అవే డబ్బులు కొంచెం అనాథలకు పంచి సైన్ చేయడానికి మీరు వస్తారంటే నన్ను మాత్రం వాడకరా. తిరుపతిలో చేసుకోండి, అది కూడా మంచి ఆప్షన్. తిరుపతిలో కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బేసికలీ ఏం ఆలోచించలేదు, ఇంకా టైం ఉంది అని అనుకుంటున్నా నేను. బాబాయ్ గారు, మీకు చాలా మంది ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అవును, మరి మీరేమంటున్నారు? అంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చెయ్యి, నేను ఒప్పుకుంటా. దానికి సన్నీ లియోన్ మళ్ళీ కావాల్సి వస్తుంది. ప్రపోజల్ అంటే నిజంగా ఉంటదండి. ఇప్పుడు టీవీలో కనబడుతున్నట్టే ఆ ఫేమ్ తోని చేస్తారు, కానీ నాకు కూడా చాలా ప్రపోజల్స్ వస్తా ఉంటాయి. హీరో సన్నీ లియోన్, దాని తర్వాతనే హీరో. ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేశారా మీరు? బెలూన్ బర్స్ట్ అయిన మాత్రం కేక కత్తిలాగా ఉంటది కదా. మాకు మాత్రం మా సీడిజం బయటకు వెళ్తుంటది అలా. రైట్, ఒక్కసారి నువ్వు వెళ్ళవా? చూద్దాం, ట్రై చేద్దాం. గర్ల్స్ అండి, గర్ల్స్ కొట్టాలి. ఓకే, మేము అందరం కలిసి కొడతాం రా. మేము అందరం కలిసి కొట్టినా తగులుతుందో లేదో. ఓకే, ఒక్కరే ఎంతమంది కొడతారు? 5 ఛాన్సెస్ మాకు కూడా. ప్లీజ్ 5 ఛాన్సెస్ మేము షేర్ చేసుకుంటాం. తొందరగా దేవుడా ప్లీజ్, వాడి మొహం చిత్తదైపో. దేవుడా ఏం రాగు. ఇంకో ఛాన్స్. అమ్మో నువ్వా? అలాగో మొహం మళ్ళీ బ్యాక్ తీసుకోకూడదు. రూల్ ఇస్ రూల్. కొడతా. ఎంత ముద్దుగా ఎవరు చెప్పలేదు. కావాలా, బిస్కెట్ కావాలి, ఇంకేమైనా కావాలి? కొట్టడం కావాలి. కొట్టండి, నన్ను కాదు, ఆట కొట్టండి. అదే మేము కూడా అదే టార్గెట్ చేస్తున్నాం. నువ్వు కూడా మిస్ చేసావా? లేదు, మిస్ అయ్యింది. కొడితే నేను పెద్ద పార్టీ ఇద్దాం అనుకున్నా. రెడీ, నువ్వు కొట్టలేవని నాకు తెలుసు. చిట్టి కొడుతుంది. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. నీ పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్
తగలేదా? లాస్ట్ ఛాన్స్. తగలాలి. ఒక్క పిలువ పగలేదు ఏంటని మొహం మీద. మరి అదే మరి టాలెంట్ అంటే అది నమ్మకం. అది అదృష్టం జోబులో పెట్టుకొని వచ్చారు. అదృష్టం జోబులో మరి నా జోబులో ఎప్పుడు ఉండేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సరే, నా మీద నాకున్న నమ్మకం. సో మొత్తానికి అయితే సెకండ్ అండ్ థర్డ్ కపుల్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ కపుల్ సో సారీ బట్ జస్ట్ అ కాంపిటీషన్ యార్. విషింగ్ యు వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. స్టే హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ బ్యాక్ టు వెంకి పెళ్ళాం. ఫైనల్ రౌండ్. దాని పేరే ఆటాడిస్తాలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఫ్రూట్స్ అండ్ మీకు తొండాలు పెట్టేశాం. ఎస్, ఏనుగు తొండాలు హస్బెండ్స్ కి పెట్టేసాం. వైఫ్స్ కి ఏమో బుట్టలు ఇచ్చేసాం. వైఫ్స్ ఏమో అక్కడికి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అయ్యి అక్కడ కూర్చొని చేతిలో బుట్టలు పెట్టుకుంటారు. ఈ తొండానికి లాస్ట్ కి ఏముంటది అంటే మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ కి మేము ఫ్రూట్స్ కి చిన్న చిన్న ఐరన్ సీకులు అటాచ్ చేసాం. సో ఐరన్ దీనికి అట్రాక్ట్ అవుద్ది. ఇలా కలెక్ట్ చేసుకుంటూ మీ ఆవిడ అక్కడ కూర్చుంటది కదా, నువ్వు అక్కడ డ్రాప్ చేయాలి మీ చెయ్యి వాడకుండా. ఓకేనా? గాట్ ఇట్? సో టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. దొరికింది. ఉరకడే. తొందర రావాలి. డోంట్ యూజ్ యువర్ హ్యాండ్. మళ్ళీ బ్యాక్ 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 బ్యాక్. అది వాడలేవు. కమ్ ఆన్. బోనియా కొట్టలేదు. ఫాస్ట్ 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 ఫాస్ట్. కమ్ ఆన్ డూడ్. అంతే అంతే. తొందరగా తొందరగా పరిగెట్టండి మీరు. తొందరగా. అటిపండు వచ్చేసింది కాకి. తొందరగా ఫాస్ట్ జీవన్. కమ్ ఆన్ జీవన్. కమ్ ఆన్. తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ రన్. పట్టుకో. ఏమండి మీ దగ్గర అడ్వాంటేజ్ ఉంది. 200 పాయింట్లు. యు కాంట్ క్లోజ్ ఇట్. పట్టుకో పట్టుకో పట్టుకో. యార్ 2 డ్రాప్ చేసావు నువ్వు పండ్లు. ప్యాంట్ చినిగింది. ఇటు ఇటు చూపెట్టకు. స్ట్రైట్. టార్గెట్ చూడు చూడు. రెడీ. లాస్ట్ 1 minute జీవన్. లాస్ట్ 1 minute. వాళ్ళంటే ఇంకా చాలా కష్టపడాలి. జీవన్ కనీసం 5 వేయాలి. కనీసం 5 వేయాలి వాళ్ళకి. కావాలంటే పరిగెట్టు పరిగెట్టు. ఫాస్ట్ 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 ఫాస్ట్. కమాన్ డార్లింగ్. కమాన్ డార్లింగ్. ఇంకా 3 వేస్తున్నావు గెలిచిపోతావు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా ముందుకెళ్ళు. చూడు. పట్టుకో. అది తొండంతో అడ్జస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. జీవన్ కమాన్ జీవన్. చూడాలి. రెడీ. లాస్ట్ 20 seconds. కమాన్ జీవన్ ప్లీజ్. జీవన్ జీవన్ డార్లింగ్. ఆయన గెలిచిపోతున్నాడు. ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళే 8 6
5, 4, 3, 2, 1. ఆపండి. ఓకే, ఇటు గోవింద్ గారు అండ్ అటు జీవన్ గారు బాగా కష్టపడ్డారు. కానీ రౌండ్ స్టార్ట్ కాకముందు ఇక్కడ అడ్వాంటేజ్ ఉండే 200 పాయింట్లు లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు టోటల్ గా 3 ఫ్రూట్స్ ఎక్కువ వేయాలి. అసలు సమానంగా వేసారో లేదో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎక్కడ పెడదాం. 1, 2, 18, 19, 20. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. జీవన్ ఎన్ని ఫ్రూట్స్ వేసావో తెలుసా? 1, 2, 3, 4, 12, 13, 14. అంటే ఇవాళ ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నారు మిస్టర్ గోవింద్ గారు. బాగా పెద్ద మార్జిన్ తో గెలుచుకున్నారు వాళ్ళు. మీరు చాలా బాగా ఆడారండి. లాస్ట్ రౌండ్ లో కొంచెం మిస్ అయిపోయింది, బట్ నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ ఫేర్ ఇన్ ది గేమ్. బట్ కంగ్రాచులేషన్స్ గోవింద్ గారు. కంగ్రాచులేషన్స్, 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 కంగ్రాచులేషన్స్. అండ్ గోవింద్ గారు ఇవాళ మీ మొండి మొగుడు పెంకి పిల్లం గెలుచుకున్నారు. అందుకే జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి విన్నర్స్ కి ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు మెమరబుల్ జీవితాంతం మీతో పాటు ఉండేలాగా ఒక చిన్న కానుక ఇప్పుడు మీ ఇంట్లో షో కేస్ లో ఇది ఉండాలన్నమాట. ఓకేనా? కంగ్రాచులేషన్. అలాగే పార్టిసిపేట్ చేసినందుకు మీకు నా టైటిల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు కూడా మా షోకి వచ్చి ఇలాగే పార్టిసిపేట్ చేయొచ్చు, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఏం చేయాలి? mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయాలి. మళ్ళీ రేపు 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ యానిమల్స్. బాయ్.